అన్న నమస్తే. ఇప్పుడు కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసలు మొత్తం కూడా చర్చ అయితే ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ఉంది. ఇప్పుడు అసలు ఈ యొక్క కరీంనగర్లో ఎవరు ఎమ్మెల్సీగా గెలవబోతున్నారు? గ్రాడ్యుయేట్స్ మధ్యలో ఎవరున్నారు? అన్న సర్దార్ రవీందర్ సింగ్ అన్న భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అన్న. సర్దార్ రవీందర్ సింగ్ ఎట్లా గెలుస్తాడు అన్న? మన కరీంనగర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన కరీంనగర్ ఉద్యమం ముద్దుబిడ్డ కనుక మన సర్దార్ రవీందర్ సింగ్ అన్న గెలవబోతున్నాడు అన్న. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, బీఎస్పీ నుంచి కానీ ఒక అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. దాంతో పాటు రవీందర్ సింగ్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళకు వీళ్ళకి తేడా అయింది అసలు రవీందర్ సింగ్ కు ఆ అభ్యర్థులకు? రవీందర్ సింగ్ అన్న మన కరీంనగర్ లో 4 సార్లు కార్పొరేటర్ గా చేయడం జరిగిందన్న. అలాగే ఒకసారి మేయర్ గా చేయడం జరిగింది. మరియు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై చైర్మన్ కూడా చేయడం జరిగింది. ఒక కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మన కరీంనగర్ లో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కరీంనగర్ నగరపాలక ప్రజల యొక్క బాధను తెలుసుకొని ₹1 నీళ్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరియు ₹5 భోజనం మేయర్ గా ఉన్నప్పుడు పేద ప్రజల ఆఫీసులకు వచ్చే ప్రజల కోసం ₹5కే భోజనం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉంటారో వాళ్ళ కేర్ ఆఫ్ కూడా ఏం తెలియదు అన్న. మన రవీందర్ సింగ్ అన్న అయితే నైట్ 12 గంటలకైనా ఫోన్ చేసిన అన్న మేము ఈ హాస్పిటల్లో ఉన్నామంటే అదే నైట్ 12 గంటలకు వచ్చి మనకు హాస్పిటల్లో మాట్లాడే విధంగా తోడుగా ఉంటాడన్న. ఆల్ ఫోర్స్ సంబంధించిన ఒక విద్యాసంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన పేరు చాలా ప్రముఖంగా వినబడుతుంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఆయన ఎంత తిరిగినా కానీ ఆయన మన పేద ప్రజల పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుకుంటారో వాళ్ళ రక్తం దాగి వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉందన్న. కనుక ఇప్పుడు ఉన్న గ్రాడ్యుయేట్స్ గమనించి కంపల్సరీ ఆయన యొక్క పంతం పట్టడానికి రెడీగా ఉన్నారండి. దాంతో పాటు బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, అదేవిధంగా బీజేపీ నుంచి అంజిరెడ్డి కూడా ప్రచారంలో చాలా దూసుకుపోతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంజిరెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదన్న. ప్రసన్న హరికృష్ణ కూడా అసలు ఎక్కడ ఉంటాడో, అసలు ఎవరి దగ్గర ఉంటారో, అది ఆయన ఇక్కడ ఉంటాడో 4 జిల్లాలలో ఎవరికి తెలియదన్న. దాదాపు ప్రధాన పార్టీలంతా కూడా ధనవంతులకు, డబ్బున్న వాళ్ళకు టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని సర్దార్ రవీందర్ సింగ్ ఎట్లా ఎదుర్కోబోతాడు? ఇలా తట్టుకుని సర్దార్ రవీందర్ సింగ్ గెలవగలుగుతాడా? కంపల్సరీ రవీందర్ సింగ్ అన్న మన గ్రాడ్యుయేట్స్ ని దండం పెట్టి కానీ ఆయనకు తోచిన విధంగా రిక్వెస్ట్ చేసుకుంటేనే ఓట్లు అడుగుతున్నాడు కానీ డబ్బులతోనే ఏ విధంగా అన్న వెళ్ళడం లేదన్న. కనుక కంపల్సరీ రవీందర్ సింగ్ అన్న గెలుస్తాడన్న. ఫైనల్ గా రవీందర్ సింగ్ గెలుస్తాడు అంటున్నాడు. గెలిస్తే గ్రాడ్యుయేట్స్ ఏమైనా చేసే నమ్మకం ఉందా? చేస్తాడా అన్న? ఆల్రెడీ సర్దార్ రవీందర్ సింగ్ అన్న పట్టభద్రుల కోసం 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తానని ఒప్పుకోవడం జరిగిందన్న. నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు బండమీద అంజయ్య. ఎక్కడ ఉంటారన్న? కరీంనగర్ అయినా? కరీంనగర్. కరీంనగర్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అడావిడి నడుస్తుంది. సరే, ఎవరు గెలిచే అవకాశం ఉంది అసలు? మాది కాంగ్రెస్ పార్టీ. నరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఓకే. సరే, ఇప్పుడు ఆల్ ఫోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ లీడర్లు ఉన్నాయా? నరేందర్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చిరానా? ఆయన విద్యావేత్త కాబట్టి ఆయనకు ఎట్లయినా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ విద్యా సంస్థలు కూడా అన్ని మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ అన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయనకు గెలిచే ఓపు ఉన్నది కాబట్టి ఇచ్చింది. ఇప్పుడు ఇంకా 4 జిల్లాలు ఉన్నాయి. కరీంనగర్ లా, మెదక్ లా, నిజామాబాద్ లా, ఆదిలాబాద్ లా. ఈ 4 జిల్లాలలో కాంగ్రెస్ లీడర్లు ఎవరు లేరా ఎమ్మెల్సీకి పోటీ చేయడానికి? ఉన్నారు. ఎందుకు లేరు? కాకపోతే ఏంటంటే ఎందుకు టికెట్ ఇచ్చారు? ఈయనకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టికెట్ ఇచ్చిన ఉన్నాడు. ఈయన మీద కూడా కరీంనగర్ లా చాలా విద్యా సంస్థలు నడుపుతున్నాడు, చాలా అధికంగా ఫీజులు వసూలు చేస్తాడు, పేరెంట్స్ దగ్గర కూడా ₹1 తక్కువ చేయడు. అట్లాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందన్నా? అది అది కొందరు సృష్టించారు. వేరే టీఆర్ఎస్ పార్టీ కానీ అది కానీ సృష్టించారు. కాకపోతే ఏంటంటే అది గెలిచిన నరేందర్ రెడ్డి అంటే అందరికీ మామూలుగానే ఫీజులు తీసుకుంటాడు, అందరికీ విద్య నేర్పుతాడు కాబట్టి ఆయన. సరే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు ఏమైనా ప్రజాసేవ చేసిండా? ఇప్పుడే చేస్తున్నా? చేసాను. ఎందుకు చేయలేదు? చేసిండు. ప్రజలకు చేసిండు. చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చేస్తా ఉన్నాడు. ఆయన సుద్ధా చేసే చేసిండు. విద్యార్థులు చేస్తలేడా సాయం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సుద్ధా ఆయన ఎప్పుడు సందు చేస్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇంకా నరేందర్ రెడ్డితో పాటు ప్రసన్న హరికృష్ణ అని, రవీందర్ సింగ్ అని, అదేవిధంగా అంజిరెడ్డి అని ఇట్లా చాలా మంది పోటీ పడుతున్నారు. సరే, ఫైనల్ గా ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా గెలిచిపోయేదే కాంగ్రెస్ పార్టీ, నరేందర్ రెడ్డి గారు. ఇవన్నీ అటు ఒకటి చెప్పు, కాంగ్రెస్ పార్టీ వల్ల నరేందర్ రెడ్డి లాభమా, నరేందర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ లాభమా? కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి లాభపడతాడు. కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ కాబట్టి నరేందర్ రెడ్డి బాగుపడతాడు. సరే, ఫైనల్ ఎవరు గెలుస్తారు? ఒకటి చెప్పు. నరేందర్ రెడ్డి. అన్న నమస్తే. నమస్తే బ్రదర్, గుడ్ ఈవినింగ్. నా పేరు చిరంజీవి. చిరంజీవి అన్న, ఇప్పుడు కరీంనగర్ లో ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికైతే కొంచెం చర్చ జరుగుతుంది. అవును. అసలు ఎట్లా జరుగుతుందన్న? అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? ఎవరు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం కనబడుతుంది? నాకు తెలిసి నాకున్న రాజకీయ అనుభవం ప్రకారం చెప్తున్నా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా,
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్న మైపాల్ అంజిరెడ్డి గారు గెలవబోతున్నారు. ఎందుకు అని అంటే ఆయన ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న వ్యక్తి, కొంత వ్యక్తిగత చరిష్మా ఉంది, ఇమేజ్ ఉంది. ఆయన గెలిస్తే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేటే కరువైండు. వాళ్ళు ఓడిపోతామనే ఉద్దేశం కొద్దే వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరు. ఇంకొకటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయనే వ్యాపారి, విద్యను అమ్ముకుంటుండు. ఆయనకు ఓటేసే పరిస్థితి లేదు. ఆయన విద్యార్థుల పేరెంట్స్లకు కానీ తల్లిదండ్రులకు కానీ టైం ఇచ్చే పరిస్థితి లేదు. అడ్డగోలుగా ఫీజులు దోచుకుంటుండు తప్ప కానీ ఆయన ద్వారా ఎలాంటి ఉపయోగం లేదు. నిరుద్యోగులకు ఎలాంటి సమస్యను కూడా సాల్వ్ చేయలేడు. ఆయన గెలవలేడు. నాకున్న రాజకీయ అనుభవం ప్రకారం ఖచ్చితంగా చిన్న మైపాల్ అంజిరెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇప్పుడు అంజిరెడ్డి గారు దాదాపు కరీంనగర్ తోటి ఎక్కడ కూడా అనుబంధం లేదు. నేనే సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి. అవును. రేపు ఒక ఎన్నికలో గెలిస్తే ఇలాంటి గ్రాడ్యుయేట్స్ ఆయన ఎట్లా అప్రోచ్ అవుతారు? ఏ రకంగా మీకు న్యాయం చేస్తారు అనుకుంటున్నారు? ఏ రకంగా చేయొచ్చు. పార్టీ కూడా మాకు అంటే గుర్తింపు పొందిన పార్టీ కాబట్టి ఆయనే నిరుద్యోగుల సమస్యల మీద పోరాడతారు. అంతకుముందు కూడా మా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ సమరబేరి అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసింది. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎన్నో అవకాశాలు, ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పినాం. అన్ని రకాలుగా మేము ఏమైనా స్టడీ సెంటర్లు కావచ్చు, ఏమైనా ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మేము విద్యార్థులకు ఏదో రకంగా మేము చేయగలుగుతాం. ఇప్పుడు కరీంనగర్ లో దాదాపు 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్ లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, మెజారిటీ ఓట్లు కరీంనగర్ ఉన్నాయి. అవును. అలాంటి కరీంనగర్ లో ఎంతో మంది భారతీయ జనతా పార్టీ నేతలు ఉండగా ఎందుకు సంగారెడ్డికి చెందినటువంటి అంజిరెడ్డికి టికెట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ? అంటే ఇక్కడ ఎవరు లేరా? కరీంనగర్ లీడర్లు ఎవరు లేరా? ఉన్నారు కానీ పార్టీ నిర్ణయం, హైకమాండ్ నిర్ణయం మేరకు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన డబ్బున్నటువంటి వ్యక్తికి, విద్యాసంస్థల అధినేతకు టికెట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు అంజిరెడ్డి కూడా డబ్బున్నాడు అని చెప్పి టికెట్ ఇచ్చిరా, లేకపోతే పార్టీ కోసం పనిచేసిన టికెట్ ఇచ్చిరా? పార్టీ కోసం పనిచేసిన టికెట్ ఇచ్చినాం. మేము డబ్బుతో చూసి మేము టికెట్ ఇవ్వలేదు. మా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన యొక్క సేవను గుర్తించి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని డబ్బు విషయాన్ని, ఆస్తి విషయం, అంతస్తు విషయం, ప్రాపర్టీ విషయం మేము టికెట్ ఇవ్వలేదు. ఆయన గెలిస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ మేము టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, ఫైనల్ గా అంజిరెడ్డి ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? కరీంనగర్ ఎవరు కూడా తెలియదు కదా, కరీంనగర్లో కానీ ఆదిలాబాద్ లో కానీ. నాకు తెలిసి మెదక్ జిల్లాలో అంజిరెడ్డి కొంత తెలిసినప్పటికి కూడా మిగతా జిల్లాలో ఆయన గురించి ఎక్కువ తెలియదు కదా. ఆయన ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు మాది జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ. పార్టీ ఇమేజ్ ఉంది, పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా కూడా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిండు. ఆయన ట్రస్ట్ సేవ ద్వారా ఆయన కార్యక్రమాలు చేసిండు. ఆయననే గెలుస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఆయన ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని కూడా మేము భావిస్తున్నాం. సరే, ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎటువంటి గ్రాడ్యుయేట్స్ కి మీరు ఎటువంటి నమ్మకాన్ని కలగజేస్తున్నారు? ఫైనల్ గా చెప్పండి. ఎలాంటి అంటే మేము ఏదో ఒక రకంగా మేము ఉపాధి కల్పించడం కానీ, ఏమన్నా సేవా కార్యక్రమాలు అంటే ట్రస్ట్ ద్వారా కానీ, మామూలుగా ఉద్యోగాలు సృష్టించడం కానీ, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా అంటే ఇక చేస్తాం. ఇక మా అభ్యర్థి గెలిచిన తర్వాత మేము ఏం చేయాలో చేసి. ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా, ప్రసన్న హరికృష్ణ కానీ, సర్దార్ రవీందర్ సింగ్ కానీ, యాదగిరి శేఖర్ రావు కానీ, లేదా ఎంతో మంది నేతలు కూడా పోటీలో ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది వాళ్ళ పేర్లు కానీ ఊళ్ళు కానీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఏదో గెలుస్తామనే ఉద్దేశం కొద్దీ ఏదో వస్తున్నారు కానీ వాళ్ళతో ఊరు కాలేదు, పీది కాలేదు. ఏది ఏమైనా కూడా చిన్నపాయల అంజిరెడ్డి గారు గెలుస్తున్నారు, బీజేపీకి సంబంధించిన వ్యక్తి. సరే, ఎంత మెజార్టీ రాబోతుంది ఫైనల్ గా అంజిరెడ్డికి? ఇక మెజార్టీ అనేది చెప్పలేము కానీ మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి మాత్రం గెలవబోతున్నారు. అందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదు.